నైటీ కొరకు వస్త్రాన్ని గుర్తుపెట్టి కత్తిరించటం. మనం నైటీ కొరకు నమూనా గీసాం కాబట్టి వస్త్రం మీద నమూనా ఎలా గుర్తుపెట్టి కత్తిరించాలో చూద్దాం. ఈ తరగతి ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు. నైటీ యొక్క బాడీస్ను వస్త్రం మీద గుర్తుపెట్టగలరు. నైటీస్ కొరకు చేతుల్ని వస్త్రం మీద గుర్తుపెట్టగలరు. నైటీస్ కొరకు లంగా ముక్కల్ని వస్త్రం మీద గుర్తుపెట్టగలరు. గీసిన గీతల వెంబడి వస్త్రాన్ని కత్తిరించటం. ముందుగా వస్త్రం మీద నమూనా గీసి కత్తిరించడానికి కావలసిన పరికరాలు మరియు వస్తువుల్ని పరిచయం చేసుకుందాం. అవి నైటీ కొరకు వస్త్రం, ప్యాటర్న్ స్క్వేర్, ఫ్రెంచ్ కర్వ్, దర్జీ సుద్ద, కొలత టేపు మరియు పెద్ద కత్తెర. కుచ్చిళ్ళ నైటీ కొరకు వస్త్రాన్ని ఎలా మడవాలో చూద్దాం. ముందు వస్త్రాన్ని పొడవు వారీగా కత్తిరించిన 2 అంచులను కలిసేటట్లు మడవండి. ఇది వస్త్రం వెడల్పు, ఇది వస్త్రం పొడవు మరియు కత్తిరించిన అంచు కూడా. నైటీ పొడవు వస్త్రం పొడవు వెంబడి మరియు నైటీల వెడల్పు వస్త్రం వెడల్పు వెంబడి గుర్తుపెడతారు. ఇప్పుడు వస్త్రానికి కావలసిన పొడవుకు వెడల్పుకు వారీగా ఇక్కడ చూపిన విధంగా మడవండి. మడిచిన తరువాత మనకు వస్త్రం యొక్క 4 పొరలు వస్తాయి. ఇక్కడ మనకు 2 మడతలు వచ్చాయి. ఇది ముందు, వెనుక, మెడ గుర్తుపెట్టే చోటు. ఇక్కడ కూడా మడతే. ఇక్కడ మనం భుజం భాగాన్ని గుర్తుపెడతాం. ముందు మడిచిన వస్త్రం మీద బాడీస్ ముక్కని గుర్తుపెడతాం. దీనిని ఎలా చేయాలో చూద్దాం. మనం గీసిన బాడీస్ నమూనాను వస్త్రం మీద గీయటానికి అనుకూలంగా తిప్పుదాం. ఇది బిందువు 0. బిందువు 0 నుంచి మొత్తం బాడీస్ పొడవు 13 అంగుళాలు గుర్తుపెడతాం. ఇది బిందువు 1. మరలా బిందువు 0 నుంచి 7.5 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 2. బిందువు 2 నుండి 13 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 3. బిందువు 1 నుంచి బిందువు 3 వరకు కొలవండి. ఇది 7.5 అంగుళాలు ఉండాలి. బిందువులు 2 నుంచి 3 మరియు 1 నుంచి 3లను కలపండి. మరలా బిందువు 0 నుండి 3.5 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 4. బిందువు 2 నుండి క్రిందకి 1/2 అంగుళం భుజం వాలు కొరకు గుర్తుపెట్టండి. బిందువులు 4 నుంచి 5లను కలపండి. బిందువు 0 నుండి 3 అంగుళాలు వెనక మెడ కొరకు కలపండి. ఇది బిందువు 6. 6 అంగుళాలను ముందు మెడ కొరకు కొలవండి. ఇది బిందువు 7. వెనుక మెడను షేప్ చేయండి. ఇక్కడ మనం ముందు మెడ కొరకు సాధారణ డిజైన్ను ఇస్తాం. ఇప్పుడు బిందువు 3 నుండి 3 అంగుళాలు పైవైపుకు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 8. బిందువులు 1 మరియు 8లను షేప్ చేయండి. ఈ విధంగా మనం బాడీస్ ముక్కలను గుర్తుపెట్టడం ముగించాం. తరువాత మిగిలిన వస్త్రం వెడల్పులో నైటీ కొరకు చేతిని గుర్తుపెడతాం. దాని కొరకు ముందు చేతి పొడవును గుర్తుపెడతాం. బిందువు 0 నుండి 6 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 1. తరువాత చేయి వెడల్పును గుర్తుపెడతాం. బిందువు 0 నుండి ప్రారంభించి 13 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 2. బిందువు 2 నుంచి 6 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 3. 0 నుంచి 2, 2 నుంచి 3, 1 నుంచి 3లను కలపండి. ఇప్పుడు బిందువు 2 నుండి 3.5 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 4. బిందువులు 0 నుంచి 4ను కలపండి.
ఇప్పుడు బిందువు 3 నుండి 1.5 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 5. బిందువులు 4 మరియు 5లను కలపండి. ముందు మరియు వెనుక చంకలను షేప్ చేయండి. ఇది ముందు చంక, ఇది వెనుక చంక. ఈ విధంగా మనం నైటీ కొరకు వస్త్రం మీద చేతులను గుర్తుపెట్టడం పూర్తి చేశాం. ఇప్పుడు నైటీ కొరకు లంగా ముక్కలను గుర్తుపెడతాం. బాడీస్ యొక్క బిందువు 1ను లంగా ముక్క యొక్క బిందువు 9గా తీసుకుందాం. దీని వలన కత్తిరించేటప్పుడు సులభంగా అవుతుంది. బిందువు 9 నుండి 3 అంగుళాలు కిందికి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 13. మరలా బిందువు 9 నుండి 17 3/4 అంగుళాలు లంగా ముక్క వెడల్పు కొరకు కావాలి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఎక్కువ వస్త్రం ఉంది. కాబట్టి మనం ఈ మొత్తం వెడల్పుని కుర్చీల కొరకు ఉపయోగిస్తాం. దీని వలన వస్త్రం వృధా కాదు. ఇప్పుడు బిందువు 11 నుండి 3 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 14. మరలా బిందువు 11 నుండి 3 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 15. ఇప్పుడు 14 నుండి 15 షేప్ చేయండి. ఇప్పుడు 13, 14 కలిపి షేప్ చేయండి. బిందువు 9 నుండి లంగా పొడవు 47 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 10. ఈ విధంగా మనం నైటీ కొరకు లంగా ముక్కలను గుర్తుపెట్టి పూర్తి చేశాం. ముందు మనం బాడీ ముక్కలను కత్తిరిద్దాం. ముందు మెడ, వెనుక మెడలను కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించండి. బాడీస్ యొక్క కింద మధ్య భాగం దగ్గర ఒక చిన్న చీలికను చేయండి. తరువాత మనం చేతిని కత్తిరిద్దాం. మడత మధ్యలో ఒక చిన్న చీలికను చేయండి. చివరిగా మనం లంగా ముక్కలను కత్తిరిద్దాం. మధ్య మడత యొక్క పై భాగాన్ని ఒక చిన్న చీలిక చేయండి. ఈ విధంగా మనం నైటీ కొరకు బాడీస్, చేతులను మరియు లంగా ముక్కలను కత్తిరించడం పూర్తి చేశాం. ఈ తరగతిలో మనం కుర్చీల నైటీ కొరకు వస్త్రాన్ని గుర్తుపెట్టి కత్తిరించాం. మనం ముగించే ముందు వస్త్రం మీద కుర్చీల నైటీ యొక్క నమూనాను గుర్తుపెట్టి కత్తిరించడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. దశ 1 వస్త్రం మీద బాడీస్ను డ్రాఫ్టింగ్ సూచనల ప్రకారం గుర్తుపెట్టడం. దశ 2 వస్త్రం మీద నైటీ కొరకు చేతులను గుర్తుపెట్టడం. దశ 3 వస్త్రం మీద నైటీ యొక్క లంగా ముక్కలను గుర్తుపెట్టడం. దశ 4 గీసిన గీతల వెంబడి కత్తిరించడం. దీనితో మనం ఈ పాఠం ముగింపుకి వచ్చాం.